వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి పెండింగ్ ఉందండి, లేకపోతే ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు చేస్తున్నారా? ఏమి లేదండి, మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రతి గ్రామం కూడా డెవలప్ చేస్తున్నారు. మేము వచ్చిన తర్వాతే, మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే సీసీ డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఈ గ్రామంలో. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ సీసీ రోడ్డు మీకు కనిపిస్తూ ఉంటుంది. మేము వచ్చిన తర్వాతే ఈ డెవలప్మెంట్ చేసాం. ఇప్పుడే అని అడుగుతున్నారు కదా. మా ఎమ్మెల్యే గారు వచ్చి 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల్లోనూ 2 సంవత్సరాలు కరోనాకే సరిపోతే ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే మీరు గతంలో వాళ్ళు చేశారు. 14 సంవత్సరాలు చేసామంటున్నారు. ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ అయింది. మా నియోజకవర్గంలో మా అబ్బాయి చౌదరి గారు ప్రతి నిత్యం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల మీద ప్రేమతో వాళ్ళు అధికంగాను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పేదల కోసమే ఆయన బ్రతుకుతున్నారు. ప్రజల కోసమే సేవ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించే ఆలోచన ఉందా మీకు? తప్పకుండా ఉందండి, తప్పకుండా గెలిపిస్తాం. ఇలాంటి మంచి చేసే నాయకుల్ని ఎవరు కూడా అసలు వదులుకోరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. నిన్న చంద్రనేని ప్రభాకర్ గారు మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. నా ఎదురుగానే ఒక అమ్మాయిని నా సైకిల్ గుర్తుకు ఓటేమని అడగడానికి వస్తే ఫస్ట్ ఆయన చూడగానే ఆమె లోపలికి పరిగెత్తుకుని పారిపోయింది. ఆయన వచ్చి అడిగారు, ఎందుకమ్మా నన్ను చూసి పారిపోతుందండి, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుందండి అని. ఆ మాట ఆవిడ నోటి నుంచి వచ్చిందంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. మరి ఇంతమంది ప్రజలు ఆయన చూడగానే దగ్గరకు వచ్చి దేవుడు అని కొలుస్తున్నారు, ఆయన చూడగానే రాక్షసులాగా చూసి పారిపోతున్నారు. అక్కడే వ్యత్యాసం అనేది అర్థమవుతుంది. ఇద్దరి మధ్య మంచి ఏంటి చెడు ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం జరిగే మళ్ళీ ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిచి అబ్బాయి చౌదరి గారిని ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి మా గ్రామాలన్నింటిని అభివృద్ధి చేసుకుని మాటలు పెట్టుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మా ఊరు ఈ ఊరేనండి, పెద్దపాడు. తెలుసా ఆయన? ఆయన ఎవరు? అబ్బాయి చౌదరి గారండి. అబ్బాయి చౌదరి గారు మా ఊరు అప్పుడప్పుడు వచ్చి మా గ్రామాలని చూస్తారండి. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్న ఈ పరిచయం చేస్తారు. మా ప్రెసిడెంట్ గారు అబ్బాయి చౌదరి గారు, మా శేఖర్ బాబు గారు వచ్చి మా పాడాడిపోయిన గోతులలో కాడ రోడ్లు వేసి మాకు ఎంతో మేలు చేశారండి. అవునండి, మేమున్నాం అన్నలు మేమని అంటారు. నా బిడ్డలు అంటారండి వాళ్ళు. చాలా ఇదిగా చేస్తారు. ఇప్పుడు సైడ్లు కాడ తీతామన్నారు, మా పక్కన కాడ ఇది తీసేసారండి. అన్నీ మా బజార్లో కాడ తీతామని చెప్పారండి, వాగ్దానం ఇచ్చారు. తీతారండి. ఓటేస్తాం మళ్ళీ ఆయనకి? ఆయనకేనండి, ఆయనకేనండి. ఆయన ఉన్నాడని చెప్తున్నావా? నిజంగానే వేస్తాం. ఎమ్మెల్యే గారు ఉన్నారని మేము ఓటేస్తాం. మా ఎమ్మెల్యే గారు, మా పద్మావతి మేడం గారు, మా మేడం గారు ఉన్నారు. మాకు జగన్ అన్న కాదు, పద్మావతి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నావా? నిజంగా ఓటేస్తావా? నిజంగా ఓటేస్తాం మేము. నేను వచ్చిన అట్లాగే చెప్తారా అని మాకు అబ్బాయి చౌదరి గారు, శేఖర్ బాబు గారు, మా జగన్ అన్న ఉంటే సార్ ఇక అంతే. నేను వచ్చినప్పుడు పారిపోయారా మీరు కూడా? ఇందాక ఎవరో పారిపోయారండి. అసలు మేము లోపల నుండి బయటకు రాలేదు సార్. మహేం చేశాడని మహేం చేయలే. మా ఎమ్మెల్యే గారు వచ్చాక మాకు రుణమాఫీ పండిగి. ఆయన లండన్ బాబా, దెందులూరు బాబా? దెందులూరు. మా అబ్బాయి చౌదరి అండి, మా బాబు అండి. మా బాబు మాకు మళ్ళీ మళ్ళీ కావాలండి. మా శేఖర్ బాబు ఉన్నాడు, మాకు చాలండి. ఏమొద్దండి మాకు. మా అది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అబ్బాయి చౌదరికి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు అక్కడ ఉన్న ఓటర్లంతా కూడా. చింతమనేని ప్రభాకర్ని రాక్షసుడిగా పిలుస్తూ ఉన్నారు. ఆయన అంటే భయంతో పారిపోతూ ఉన్నాం. ఈయన మమ్మల్ని అందరినీ కూడా దగ్గరికి తీసుకుంటారు, ప్రేమిస్తారు కాబట్టి ఆయన దగ్గరికి రాగలుగుతున్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఇది దెందులూరు నుంచి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి సంబంధించి నేనే ఎమ్మెల్యే. మరొక నాయకుడితో, మరో ఎమ్మెల్యేతో, ఎమ్మెల్యే ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్. ఈ లండన్ బాబుని ఎలక్షన్ అయిన వెంటనే టికెట్ ఇచ్చి లండన్ పంపించేస్తానంటూ పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు చింతమనేని? తిరిగిపోయిన టికెట్ గురించి పెద్ద ఇప్పుడు మనం అంతా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలుస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వేరే